ఈ రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమవుతుంది. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండడం వల్ల ఈ మాసాన్ని పుష్యమాసమని పిలుస్తారు. సనాతన ధర్మంలో ఈ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. పుష్యమాసం శనీశ్వరునికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో శనీశ్వరుని పూజించడం ద్వారా ఆయన చూపు మన మీద పడకుండా కాపాడుకోవచ్చు అని పురాణాలు పేర్కొంటున్నాయి. అలాగే పుష్యమాసంలో ప్రతి సోమవారం పరమశివుడిని ఆరాధించినట్లయితే చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. పుష్యమాసంలో నదీ స్నానం చేయడం ద్వారా పుణ్యగతులు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో పితృదేవతలకు పూజలు చేయడం ద్వారా పుణ్య ఆశీర్వచనం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. నూతన వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి పుష్యమాసం అనువైన సమయం.